హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పుడైతే మీకు బజ్జీ కురుకురే అయితే చూపించేస్తానండి. సిమ్లా బజ్జీ మీకు అందరికీ తెలిసిందే కదా. దీనికి ముందుగా హెడ్ టెయిల్ కట్ చేసేసి మిగిలిన బాడీ అంతా పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అస్సలు మంట అనేది ఉండదు కదా. బట్ బజ్జీ మొత్తం తినడానికి పిల్లలు మిరపకాయ అని భయపడుతూ ఉంటారు కదా. అలాంటి పిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న బైట్స్ లాగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా చాలా మంచి బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. అలాగే వర్షం పడినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అండ్ దీనికోసం ఇలాగ ముక్కలైతే కట్ చేసేసుకున్నాను. ఒక గిన్నెలో శనగపిండి అయితే వేసుకున్నాను. దానికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం అయితే యాడ్ చేయట్లేదు. స్పైసీనెస్ ఇంకొంచెం యాడ్ కావాలి అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే మసాలా పౌడర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మ్యాజిక్ మసాలా అనేది యూస్ చేస్తాను, చెప్తాను అదేంటి అనేది. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా, తినే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది అయితే వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ మసాలా అన్నాను కదా, ఏమీ లేదండి. జీలకర్ర, సోంపు, వాము వేయించి చల్లారిన తర్వాత పౌడర్ కింద చేసి దీనిలో యాడ్ చేశాను అనమాట. ఇది యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే విడిగా వాము వేస్తే పిల్లలు ఇష్టపడరు, పంటి కింద తగులుతుందని. అట్లా కాకుండా ఇలా పౌడర్ అనేది యాడ్ చేస్తే వాళ్ళకి పంటి కింద తగలదు, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ సోంపు వల్ల అజీర్తి అనేది రాదు ఈ శనగపిండి యూస్ చేయడం మూలాన. అండ్ అలాగే జీలకర్ర కూడా మంచి డైజెషను. కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇంకా కలిపేసుకుని ఈ ముక్కలు ఉన్నాయి కదా మనకి కట్ చేసుకుని పెట్టాం కదా, ఆ ముక్కలను అన్నింటినీ వీటిలో యాడ్ చేసేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేస్తే ముక్కలకి ఆ శనగపిండి అనేది బాగా పడుతుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత మనము ఆయిల్ అనేది బాండీలో పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఈ కురుకురేనైతే యాడ్ చేసేయచ్చు అనమాట. బజ్జీ కురుకురే అని ఎందుకు అన్నానంటే కొంచెం స్పైసీగా అట్లాగే క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట. పంటి కిందకి చక్కగా మెత్తగా లేకుండా అట్లా అని మరీ గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎవరితో కలిసి తినాలనుకుంటున్నారు ఈ బజ్జీ కురుకురే అనేది కామెంట్ చేయండి. అలాగే ప్రిపేర్ చేసుకుని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది అని కూడా మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఇలా యాడ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ పక్కన కొంచెం కారపూసలాగా ఇట్లాగా యాడ్ చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ కూడా చక్కగా క్రంచీగా కారపూసలాగా కురుకురేలాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే మనం ఫ్లేవర్ యాడ్ చేసాం కదా, జీలకర్ర, వాము, సోంపు అవి, అందుకని అనమాట. సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్ద పెద్ద బజ్జీలు తినలేని వాళ్ళకి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అట్లాగే వర్షం పడినప్పుడైతే మరింత బాగుంటుంది. పక్కన ఒక కూల్ డ్రింక్ పెట్టుకుని ఇవి తింటే చాలా బాగుంటుంది. లేదా రైస్లోకి పప్పుచారు, సాంబారు చేసుకుని వాటికి కాంబినేషన్గా ఇవి తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి లేదా హాలిడేస్లో ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock తింటా కూడా చాలా బాగుంటుంది. అట్లాగే ఈ కురుకురే బజ్జీలోకి మనము టమాటో కెచప్, టమాటో సాస్ లేదా టమాటో పచ్చడి ఇట్లాగా డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా కలిపి తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఉల్లిపాయలు కూడా దీనిలో కలుపుకుని తినచ్చు. అలాగే బజ్జీ మిక్స్చర్ కూడా చేసుకోవచ్చు వీటిని యూజ్ చేసి. పైన లేదా నిమ్మకాయ పిండుకుని అలా కూడా తినచ్చు అనమాట. చాలా రకరకాలుగా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇట్లాగా యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని తినచ్చు అనమాట. అండ్ మిగిలిన పిండి అంతా కూడా నేను ఇలాగా కారపూసలాగా వేళ్ళతోటి ఇట్లాగా విదిలించినట్టు ఆయిల్లోకి వేసేసి ప్రిపేర్ చేశాను అనమాట. సో క్రంచీగా కారపూసలాగా కరకరలాడుతుంది అని చెప్పి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసింది అయితే ఓకే, తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫోర్క్తో అయితే ఇట్లాగా మొత్తం విడదీస్తున్నాను అనమాట. స్పూన్తో కన్నా ఫోర్క్తో అయితే తొందరగా విడిపోతాయి అన్నమాట, ఒకవేళ ఇలా కలిసిపోయినట్లయితే. చిన్న చిన్న టిప్స్ అనమాట, అప్పటికప్పుడు ఐడియా వస్తూ ఉంటాయి కదా జనరల్గా మన లేడీస్కి. సో చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలు లేదనమాట. చక్కగా బయటికి క్రంచీగా, సాఫ్ట్గా, స్మూత్గా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇదిగోండి కారపూస పక్కన బజ్జీ, కురుకురే బజ్జీ రెడీ అయితే అయిపోయింది. అండ్ సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.